హాయ్, దిస్ ఈస్ డాక్టర్ చక్రపాణి, పీడియాట్రిషియన్. జనరల్‌గా అప్పుడప్పుడు మన బేబీస్‌కి కళ్ళెంబట నీళ్లు గారటం, పుచ్చులు కట్టడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి గదా! దీనికి కామన్ కాజ్ ఏంటంటే, ఇక్కడ పాసేజ్ లాగా ఉంటదనమాట. ఈ టియర్స్ అయన్నీ ఫార్మ్ అయ్యి, ఈ పాసేజ్ ద్వారా ముక్కులోకి డ్రైన్ అవుతా ఉంటాయి. ఆ పాసేజ్ అనేది బ్లాక్ అవ్వటం వల్ల ఈ కళ్ళెంబట నీళ్లు గారటం, పుచ్చులు కట్టడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవి జనరల్‌గా కామన్‌గా ఎందుకు జరుగుతదంటే, బేబీస్‌కి ఈ పాసేజ్‌లో బ్లాక్ ఉండడం వల్ల ఒకటి, రెండోది కాటుక పెడతా ఉంటాం కదా కళ్ళకి. అది కూడా ఆ పాసేజ్‌ని బ్లాక్ చేయడం వల్ల ఈ కళ్ళెంబట నీళ్లు గారడం అనేది ప్రాబ్లమ్ ఉంటుంది. అసలు నార్మల్ మెకానిజం ఈ కన్నీళ్ళు తయారయ్యి డ్రైన్ అయ్యే నార్మల్ మెకానిజం ఏంటంటే, ఈ కన్నీళ్ళు లాక్రిమల్ గ్లాండ్‌లో ఫార్మ్ అయ్యి, ఈ ఐస్‌ని మొత్తం లూబ్రికేట్ చేసి, ఇక్కడ పాసేజ్ ద్వారా ముక్కులోకి డ్రైన్ అయిపోతాయి. ఇది కంటిన్యూస్‌గా జరిగే ప్రాసెస్. ఎప్పుడైతే ఈ పాసేజ్ బ్లాక్ ఉంటుందో, ఆ ఫార్మ్ అయిన కన్నీళ్ళు బయటికెళ్ళడానికి దారి లేదు కాబట్టి ఎక్సెసివ్‌గా ప్రొడ్యూస్ అవుతున్నట్టు మనకనిపిస్తది. ఒక్కోసారి పుచ్చులు కట్టడం, ఇన్ఫెక్షన్ అవ్వటం ఇలాంటివి కూడా ఉండొచ్చు. అక్కడ చూపించిన విధంగా డైలీ ఫ్రీక్వెంట్‌గా మసాజ్ చేయటం వల్ల బ్లాక్ క్లియర్ అయ్యే అవకాశం ఉంటది. అప్పటికి నీరు కారటం తగ్గకపోతే ఒకసారి డాక్టర్‌ని